ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శన వివరాలు, అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్, అలాగే ఇలాంటి విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోలను చూస్తున్న మీరు ఈ వీడియోలు కూడా లైక్ చేయండి. అలాగే టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఈరోజు జనవరి 26వ తేదీన రేపటి దర్శనం టికెట్స్ అంటే జనవరి 27వ తేదీన టోకెన్స్ ఈ రోజు ఉదయం నుంచి ఇవ్వనున్నారు. ప్రస్తుతం తిరుమలలో క్రౌడ్ ఎక్కువగా ఉండడం వలన ఈరోజు టోకెన్స్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. కాబట్టి ఈ టోకెన్స్ కోసం వెళ్లే శ్రీవారి భక్తులు ఉదయం నుంచే క్యూ లైన్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా రేపటి టోకెన్స్ ఈ రోజు ఉదయం నుంచి ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఎస్ఎస్టీ టోకెన్స్ తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎక్కడైనా టోకెన్స్ ఇస్తారు. ఈ ప్రాంతాలలో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులను కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి అలో చేశారు. మధ్యాహ్నం నుంచి క్రౌడ్ ఎక్కువగా ఉండడం వలన శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి అలో చేశారు. నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని 84,014 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 35,131 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,69,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. ఈ రోజు సోమవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్లు శిలాతోరణం దాటి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు కూడా భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా 3 కిలోమీటర్ల వరకు క్యూ లైన్ లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 14 నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి, శ్రీవారి సర్వదర్శనం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి కూడా సుమారుగా 18 నుంచి 20 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక 300 రూపాయలు మరియు 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించగలరు. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోను కూడా లైక్ చేయండి. ఈ రోజు తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే ఆక్టోపస్ బిల్డింగ్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాలి. అలాగే క్రౌడ్ తగ్గితే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి. 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మీరు టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చూసి ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేసి శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోలను చూసి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మరి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.